కలువరి బలి పూజలో పాల్గొనరండి ఓ జనులారా. కలువరి బలి పూజలో పాల్గొనరండి ఓ జనులారా. మహోన్నతుడు ప్రభు మహాదేవుడు, మహోన్నతుడు ప్రభు మహాదేవుడు మన రక్షకుడై వేచియున్నాడు, మన రక్షకుడై వేచియున్నాడు. కదలిరండి తరలిరండి, వరములు పొందగా వేగమిరండి. తరలిరండి కదలిరండి, వరములు పొందగా వేగమిరండి. కలువరి బలి పూజలో పాల్గొనరండి ఓ జనులారా. కలువరి బలి పూజలో పాల్గొనరండి ఓ జనులారా. కలత చెందకు కలవరపడకు క్రైస్తవ సంగమా, ప్రభు రెక్కన మాటున మనకు భయమే లేదుగా. కలత చెందకు కలవరపడకు క్రైస్తవ సంగమా, ప్రభు రెక్కల మాటున మనకు భయమే లేదుగా. సింహమే దాడి చేసిన, సర్పమే కాటు వేసిన, సింహమే దాడి చేసిన, సర్పమే కాటు వేసిన, కీడు జరగదు హాని కలగదు శ్రీతవ శిష్యులకు. కీడు జరగదు హాని కలగదు శ్రీసభ శిష్యులకు. తరలిరండి కదలిరండి, వరములు పొందగా వేగమిరండి. తరలిరండి కదలిరండి, వరములు పొందగా వేగమిరండి. కలువరి బలి పూజలో పాల్గొనరండి ఓ జనులారా. కలువరి బలి పూజలో పాల్గొనరండి ఓ జనులారా. క్రీస్తునాథుని యందు దైవజనులారా, ఈరోజు మనం అర్పిస్తున్న ఈ పూజలో పాలు పంచుకోవడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఆ దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ మనందరినీ మన శ్రీ సభను దీవించాలని ఈ పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. ఈరోజు ఈ పూజను అర్పిస్తున్న వారి వివరాలు: విశాఖపట్టణం అగ్రమేత్రాసనం వడ్లపూడి విచారణ, రెండవ పుట్టినరోజు జరుపుకుంటున్న మోపర్తి మౌన్యకు దేవుని దీవెనలు, ఆయుర ఆగ్యములు, జ్ఞానము, మంచి భవిష్యత్తు దయచేయమని విజయకుమార్, జ్యోతి, జాకబ్, డాక్టర్ ప్రసాద్, హేమలత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్టణం అగ్రమేత్రాసనం సెయింట్ ఫ్రాన్సిస్ ది సేల్స్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న లియోనల్ లూయిస్ డిమ్లా, దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు వీరి తలంపులు నెరవేరాలని లియోనిల్ జోసెఫ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు.
నల్లగొండ మేత్రాసనం, బ్రహ్మణపల్లి విచారణ. 9వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఎస్ రోహన్ తేజ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, జ్ఞానము దయచేయమని ఎస్ అన్నమ్మ, శ్రీవారెడ్డి, అభి, ఆదర్శ్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం, సెయింట్ స్టనిస్లాస్ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న తుమ్మ అవినాష్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు దేవుడు చేసిన మేలులను కృతజ్ఞతలు తెలియజేస్తూ సామ్సన్ రెజీనా, చిన్నప్రెడ్డి, శౌరీలు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. తమిళనాడు మదురై. పుట్టినరోజు జరుపుకుంటున్న ఫిలోమినకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు మరియు వీరి తలంపులు నెరవేరాలని దేవరకొండ కుమార్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, సాగరమాత విచారణ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న రత్నకుమార్, నయోమి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు మరియు వీరి తలంపులు నెరవేరాలని రాజ్ కుమార్, శ్రావ్య మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్త్. కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుని దీవెనలు, మంచి భవిష్యత్తు, ఆరోగ్యములు దయచేయమని మరియు వీరి తలంపులు నెరవేరాలని గడ్డెం ఎరిక్, సోఫియా, సుచరిత, ఎతన్, ఎనో, మిన్ను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం, పఠాన్ చెరువు విచారణ. శ్రీ దొండేటి బాలరెడ్డి గారికి దేవుని దీవెనలు, సంపూర్ణ ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, ఫిరంగిపురం విచారణ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ కాకుమాను పాపమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, తూబాడు విచారణ. కీర్తిశేషులు పెంటారెడ్డి థామస్ రెడ్డి మరియు ఇన్యాసమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఆచార్య తిరుమల రెడ్డి రాయపరెడ్డి, సుందరి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, తాళ్ళ చెరువు విచారణ. చెరుకుపాలెం గ్రామం. కీర్తిశేషులు తిరుమల రెడ్డి కస్పారెడ్డి ప్రథమ వర్ధంతి జ్ఞాపకార్థముగా ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తిరుమల రెడ్డి మర్రెడ్డి, అమృత, తుమ్మా విజయ నిర్మల, శౌరీధర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వీరితోటి పాటు మనందరి యొక్క కోరికలను, తలంపులను ఆ భగవంతుడు ఆశీర్వదించి మనకు తన వరాలుగా ఇవ్వాలని ఈ పూజలో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక స్త్రీకి ప్రభు అభయమిస్తూ నీ పాపములన్నీ క్షమింపబడినవి బిడ్డ, సంతోషంగా సమాధానంతో వెళ్ళు అని ప్రభు ఆశీర్వదించారు. కాబట్టి ఈరోజు ఆ భగవంతుని మీద, ఆ యేసు ప్రభు మీద నమ్మకం ఉంటే
మనకు కూడా అదే భాగ్యం దొరుకుతుందని ప్రభువు మనకు అభయమిస్తున్నారు. కాబట్టి ఒకసారి ఆ భగవంతుని ఎదుట నన్ను క్షమించు, నేను పాపిని అని ఒప్పుకుందాం. అదే చాలు. ఎన్ని పాపాలు చేసావని లెక్క పెడుతూ ఆ ప్రభువు ఎదురు చూడరు. ఈ బిడ్డ నా దగ్గరికి వచ్చిందా లేదా అని, వచ్చాడా లేదా అని ఎదురు చూస్తున్న ఆ ప్రభువుకి మనం మన యొక్క వరాన్ని, మన యొక్క కానుకను ఆ ప్రభువుకి అర్పించుకుందాం. కాబట్టి మనం చేసిన తప్పిదాల కొరకు ఆ ప్రభు యొద్ద మనం మన్నింపును, ఆ క్షమాదయను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేసి ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుచుతున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలిన వారా దయచూపండి, దయచూపండి. క్రీస్తువా దయచూపండి, దయచూపండి. ఏలిన వారా దయచూపండి. దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, వేద సాక్షి అయిన పునీత యానువారియుసును భక్తితో స్మరించుకొనుటకు మాకు చక్కని అవకాశమును దయచేసితివి. అతడు ప్రదర్శించిన విశ్వాసమును మాకు కూడా దయచేసి స్వర్గరాజ్యపు పరమానందములో అతనితో పాటు సహవాస భాగ్యమునకు పాత్రులమగినట్టు కృప చూపండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. మేమందరము బోధించున్నది ఇదియే, ఇదియే మీరు విశ్వసించున్నది. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 1 నుండి 11 వరకు వచనములు. సహోదరులారా, నేను బోధించినదియు మీరు గ్రహించినదియు మీ విశ్వాసమునకు మూలాధారమునైన సువార్తను గూర్చి మీకు జ్ఞాపకం చేయనించుచున్నాను. మీరు ఉద్దేశరహితముగా విశ్వసించి ఉండిననే తప్ప నేను మీకు బోధించిన విధముగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకొని ఉంటిరేని మీరు రక్షింపబడుదురు. నేను పొందిన దానిని మీకు మొదట అందించితిని. పవిత్ర గ్రంథమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. పవిత్ర గ్రంథమున వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవుడిగా లేవనెత్తబడెను. ఆయన పేతురునకు తదుపరి 12 మంది అపోస్తులకును కనబడెను. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో 500 మందికి పైగా కనబడెను. వారిలో కొందరు మరణించినను పెక్కుమంది జీవించే ఉన్నారు. ఆ పైన యాకోబునకు తదుపరి అపోస్తులకు అందరికీ ఆయన కనబడెను. ఆ కాలమందు జన్మించినట్లున్న వాడనైనను చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను. ఎలయన అపోస్తులందరిలో నేను అల్పుడను, దేవుని సంఘమును హింసించిన వాడును అగుటచే అపోస్తులనని పిలువబడటకు నేను అయోగ్యుడను. కానీ దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను. ఆయన అనుగ్రహము నాయందు నిష్ఫలము కాలేదు. పైగా ఇతర అపోస్తుల కంటే నేను ఎంతయో అధికముగా శ్రమించితిని. కానీ అది నిజముగా నా ప్రయాస కాదు, అది నా ద్వారా పనిచేయు దేవుని కృపయే. కనుక నేను కానీ వారు కానీ మేమందరము బోధించినది ఇదియే, ఇదియే మీరు విశ్వసించినది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ
ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలముండును. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలముండునని ఇజ్రాయేలీలు పలుకుదురుగాక. అందరూ ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు తన కుడి హస్తముతో సాహస కార్యములు చేసెను. ఆయన తన కుడి హస్తముతో విజయమును సాధించెను. నేను చనిపోను, బ్రతికియుండి ప్రభువు చేసిన కార్యములు గడింతును. అందరూ ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. నీవు నా దేవుడవు, నేను నీకు వందనములు అర్పింతును, నీ మహత్యమును ఉగ్గడింతును. అందరూ ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. సంకీర్తనలతో స్తుతించెదం, సంగీతములతో భజించెదం. సంకీర్తనలతో స్తుతించెదం, సంగీతములతో భజించెదం. తంత్రివాద్యములతో భోగుతాళములతో తంబురనాదములతో స్తుతులు పాడెదం. ఆహా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, ఆహా హల్లెలూయా ఆమేన్, ఆహా హల్లెలూయా ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ పునీత లూకా గారు రాసిన క్రీస్తు శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన పాపములు క్షమింపబడినవి. 7వ అధ్యాయము 36వ వచనం నుంచి 50వ వచనం వరకు. పరిసయ్యులలో ఒకడు తన ఇంట విందు ఆరగింప యేసును ఆహ్వానించెను. ఆయన అందులకు అంగీకరించి పరిసయ్యుని గృహమున భోజనమునకు కూర్చుండెను. ఆ పట్టణములోని ఒక స్త్రీ పాపాత్మురాలు యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు వెళ్ళెనని తెలుసుకొని చలువ రాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకుని వచ్చి ఆయన పాదములు వెనుకగా నిలువబడి ఏడ్చుచు తన కన్నీటితో ఆ పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనుచు పరిమళ ద్రవ్యమును పూసెను. యేసు ఆహ్వానించిన పరిసయ్యుడు అది చూచి, ఇతడు నిజముగా ప్రవక్త అయినచో తనను తాకుచున్న ఆ స్త్రీ ఎవరో, ఆమె ఎట్టిదియో గ్రహించడివాడే. ఆమె పాపాత్మురాలు కదా అని తనలో తాను అనుకొనెను. యేసు అతనితో, సీమోను, నీకు ఒక విషయమును చెప్పదలిసిదని అనగా చెప్పుము గురువా అని సీమోను పలికెను. అప్పుడు యేసు, ఒక వడ్డీ వ్యాపారికి 2 రుణస్థులు ఉండిరి.
వారిలో ఒకడు 500 దీనారములు, రెండవ వాడు 50 దీనారములు అతనికి రుణపడి ఉండిరి. రుణము తీర్చుటకు వారికి శక్తి లేనందున అతడు వారిద్దరిని క్షమించాడు. ఇప్పుడు వారిద్దరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుము అని ప్రశ్నించెను. అందుకు సీమోను, అధికముగా రుణపడి క్షమింపబడిన వాడే అని నాకు తోచుచున్నది అని జవాబు ఇచ్చాడు. నీవు సరిగా సమాధానం ఇచ్చితివి అని యేసు పలికాడు. పిదప యేసు ఆ స్త్రీని చూపుచు సీమోనుతో, ఈమెను చూచుచుంటివి కదా, నేను నీ ఇంటికి వచ్చి తిని నీవు కాళ్లకు నీళ్లు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీటితో నా పాదములు తడిపి తన వెంట్రుకలతో వారిని తుడిచినది. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, నేను లోనికి అడుగిడినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నా తలకు నూనె అంటలేదు, కానీ ఈమె నా పాదములకు పరిమళ ద్రవ్యములు పూసినది. ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అనేక పాపములు క్షమింపబడినవి. తక్కువగా క్షమింపబడువాడు తక్కువగానే ప్రేమించును అని నీతో చెప్పుచున్నాను అని ఆ స్త్రీతో నీ పాపములు క్షమింపబడినవి అని పలికి. అప్పుడు ఆయనతో పాటు భోజనమునకు కూర్చున్నవారు పాపముల సహితము క్షమించుటకు ఇతడెవరు అని అనుకొనసాగిరి. యేసు ఆమెతో, నీ విశ్వాసము నిన్ను రక్షించినది, సమాధానంతో వెళ్ళుము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువానికి స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంత చక్కటి పఠనం ప్రభు మనకు అందించినందుకు, దాన్ని లూకా సువార్తికుడు రాసినందుకు ఆ భగవంతునికి వందనాలను తెలుపుకోవాలి. ఈ పఠనాన్ని కనుక మనం బాగా పరిశీలించి ధ్యానించి అవగాహన చేసుకుంటే చాలా విషయాలు బోధపడతాయి. మొదటి, మానవ ప్రవృత్తి, మనం ఏ విధంగా స్పందిస్తాం అనేది మొదటిది. ఇక రెండవది రక్షణ కార్యం. యేసు ప్రభు తాను ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని తనకు తానుగా చెప్పుకున్నాడు. లూకా సువార్తలో 4వ అధ్యాయం 18-19 వచనాల్లో మనం చూస్తాం. పేదలకు సువార్తను బోధించడానికే వచ్చాను అని ఆ లిస్ట్ అంతా మనకు చదివి వినిపిస్తారు. ఇక మూడవది, ఆ భగవంతుని మన మధ్యలో ప్రతిష్ఠింప చేయాలి అంటే ఆయన ఎవరో మనకు తెలియాలి. ఆ భగవంతుడు ఎవరు అంటే దయామయుడు. ఆయన ఏ కోశాన ఎట్టి పరిస్థితుల్లోనూ మన నేపథ్యం ఏమిటి, మన చారిత్రక స్థితిగతులు ఏమిటి అనేవి ఏవి అడగరు. ఆయనకు కావాల్సింది ఒకటి, తన పోలికలో సృష్టింపబడిన ఈ మానవుడు మానవురాలు ఏదో మానవ బలహీనలతో తనకు దూరమైనప్పటికీ తిరిగి ఆ బిడ్డ నా దగ్గరకే రావాలని ఎదురు చూసే ఆ దయామయుని గురించి క్రీస్తు ప్రభువు మనకు తెలియజేస్తున్నారు. ఇక 4వ విషయం దగ్గరకు వస్తే మన స్వభావాలు, ఎలా ప్రవర్తిస్తాం మనం, ఎలా స్పందిస్తాం మనం, ఎటువంటి సమాధానాలు చెప్తాం మనం, ఎటువంటి జవాబులు ఇస్తాం మనం, ఎటువంటి కోరికలు కోరుకుంటాం మనం, ఎటువంటి ప్రణాళికలు రచించుకుంటాం మనం. ఇవన్నీ చూస్తూ ఉంటే మన యొక్క స్థితిగతి ఏమిటి, మన అంతరంగికంగా ఎలా ఉంది మన స్థితి, బహిరంగంగా ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది మనకు ఈనాడు ఈ పఠనం ద్వారా క్రీస్తు ప్రభు తేటతెల్లం చేశారు. ఇక
స్త్రీ విషయం దగ్గరకు వద్దాం. ఈ పఠనం సామాజిక న్యాయం కొరకు ప్రభువు ఏ విధంగా పాటుపడ్డారో మనకు తెలియజేస్తున్నారు. ఒక స్త్రీ 10 మంది మగవాళ్ళు ఉన్న ఆ స్థలంలోకి అంత ధైర్యం చేసి వచ్చిందంటే ఆమె ఎంత ధైర్యవంతురాలో మనకిక్కడ అర్థమవుతుంది. ఇక రెండవది, నాటి సామాజిక పరిస్థితులకు భిన్నంగా ఈ స్త్రీ నన్ను రక్షించడానికి వచ్చిన ఈ ప్రభు ఇక్కడ ఉన్నాడు, ఆయనే నాకు సమస్తం, అతనే నాకు కావాలి, ఆ ప్రభువే నాకు రక్షణ ఇస్తాడు అని ఆవిడ అంత విశ్వాసంతో ధైర్యంతో ముందుకు వచ్చింది. వచ్చి ఊరక ఉందా? లేదు. తనకు చేయదలసినది ఏమిటి, తను ఏమి చేయగలదు అంతవరకు చేసింది. ఒక స్త్రీగా ఆవిడ చేయవలసిందంతా చేసింది. కానీ ఆ సమయంలో పరిసయ్యులు ఏ విధంగా స్పందించారు అనేది వాళ్ళు ఒక తీర్పరులాగా, ఇదిగో ఈవిడ పాపాత్మురాలు, నీకే ఆ మాత్రం తెలియదా అన్నట్టుగా ఆ ప్రభువునే వాళ్ళు ధిక్కరిస్తూ ప్రభువు మీదనే వాళ్ళు తీర్పు వేసినట్టుగా ఉంది. ఆ సమయంలో ప్రభు ఒక్క మాట కూడా, పల్లెత్తి మాట కూడా అనకుండా, ఏమ్మా నువ్వు పాపాత్మురాలు అంటే నిజమేనా అని ఎట్టి పరిస్థితుల్లోనూ అడగలేదు. కానీ ఆమె చేస్తున్న ఆ పనులన్నింటినీ చూస్తూ ఉన్నారు. ఏకరువు పెట్టారు. ఏమేం చేస్తుందో, ఇదిగో పలానిది పలానిది. ఒక స్త్రీ అబల, సమాజంలో బలహీనురాలు అని మీరందరూ భగవంతుడు చేసింది కాదు, భగవంతుడు నిర్దేశించింది కాదు. మన సమాజం ఈ విధంగా స్త్రీని ఆ విధంగా ఇదిగో మనకు ఇలాంటి స్థితిని కల్పించారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి అని మనందరినీ ఆహ్వానిస్తున్నారు ప్రభు ఈనాడు. ఏమ్మా నువ్వు ఎన్ని పాపాలు చేసావని ఏనాడు ప్రభు అడగలేదు. అసలు ఏ పాపి విషయంలో కూడాను ప్రభు ఆ ప్రశ్న వేయలేదు. ఎన్ని పాపాలు చేశావు, ఎంత ఘోరమైన పాపాలు చేసావని ఏ పాపిని అడగలేదండి. మీరు కావాలంటే 4 సువార్తలను వెతికి చూడండి. ప్రభువు కావాల్సింది ఒకటి, మనమందరం తప్పులు చేస్తాం, కానీ అది గ్రహించి ఆ ప్రభువు నన్ను ఎంత పాపినైనా నన్ను రక్షిస్తాడు, క్షమిస్తాడు, నన్ను దగ్గర తీసుకుంటాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, తిరిగి నాకు ఆ పూర్వ స్థానాన్ని కల్పిస్తారు అన్న విశ్వాసంతో ముందుకు వస్తే, నువ్వు 1 అడుగు ముందుకేస్తే ప్రభు 3 అడుగులు ముందుకేస్తారు. అదే ఈరోజు జరిగింది ఈ స్త్రీ విషయంలో. కాబట్టి రక్షణ సందేశాన్ని కూడా మనకు అందిస్తున్నారు. ప్రభు ఏమనుకున్నారు? మనకు మార్కు సువార్తలో ఉంది, పాపాలను క్షమించే అధికారం ఈ మనిషి కుమారుడికి నాకు ఉంది అని ఆ ప్రభువే చెప్పుకున్నారు. 2వ అధ్యాయంలో మనకు ఉంది. నేను వచ్చింది మానవులందరినీ తిరిగి ఆ ప్రభు దగ్గరికి తీసుకెళ్ళటానికే, ఆ భగవంతునిలో లీనం చేయడానికే, ఆ భగవంతునిలో ఏకం చేయడానికే వచ్చాను, కానీ ఇదిగో నేను వేరే ప్రణాళికతో రాలేదు అని చెప్పుకున్న ఆ ప్రభు దాన్ని క్షణక్షణం అవసరం వచ్చినప్పుడల్లా, లేదా సందర్భం వచ్చినప్పుడల్లా, ఏదైనా మనకు ఒక అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభు దాన్ని పదే పదే మనకు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం 2 విషయాలు గుర్తుంచుకుందాం. నువ్వు పాపివి అని మరొకరిని తీర్పు చేయడానికి నీకు ఎట్టి ఆ అధికారము లేదు, ఎవరికీ లేదు, ఆ భగవంతుడికి ఒక్కడికి తప్ప. రెండవది, మనందరం పాపాత్ములమే. ఎవరో పాపాలు చేశారని లెక్కపడుతూ కూర్చుంటే నీ గురించి నువ్వు చూసుకోవయ్యా. అందుకే ప్రభు ఏమన్నారు? ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసు కనపడుతుంది, కానీ నీ కంటిలో ఉన్న దూరం నీకు ఎందుకు కనపట్లేదయ్యా, ఒకసారి ఆలోచించుకో అని ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు. ప్రేమైన బిడ్డలారా, కాబట్టి పాపాలు చేయటం, తప్పులు చేయటం, బలహీనతలో మనం కూరుకొని పోవటం మానవ నైజం. కానీ అదే స్థితిలో మనం నిలబడి లేదా స్థితిలో ఉండకూడదు. అందుకు ఆ భగవంతుడే మనకు వరం ఇస్తారు, ఒక అవగాహనను మనకు కల్పిస్తారు.
ఏ స్థితిలో ఉన్నావో గ్రహించుకో బిడ్డ అని ఆ భగవంతుడే మనకు వరం ప్రసాదిస్తారు. కానీ దాన్ని తీసుకుంటున్నావా? దాన్ని అంగీకరిస్తున్నావా? దాన్ని ఒప్పుకుంటున్నావా? ఒక ప్రసాదంగా పుచ్చుకొని నీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకొని పర్వాలేదు గతం గతః అన్నట్టుగా ముందుకు వెళ్తున్నావా? వెళ్తే భగవంతుడు నిన్ను ఆశీర్వదించడానికి, నూరంతలుగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. అదే ఈనాడు మనం కాబట్టి ఈ స్త్రీ విషయంలో ప్రభువు ఎంతటి న్యాయం చేశారంటే, ఆ స్త్రీ కోల్పోయిన ఆ సామాజిక స్థానాన్ని, ఆ న్యాయాన్ని, ఆమెకున్న గుర్తింపును మరొకసారి 10 మంది ముందు నిలబెట్టి, బిడ్డ నువ్వు దేవుని చేతులు సృష్టింపబడిన దానివి, వీళ్ళలాగానే నీవు కూడా సృష్టింపబడిన దానివి, కాబట్టి ఆ భగవంతునికే వందనాలు తెలుపుకో అని ఆవిడకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఆ అవకాశాన్ని నీకు నాకు మనందరికీ ఇస్తున్నారు. కాబట్టి దీన్ని మనం ఈనాడు ఆ భగవంతుడు మనకిచ్చే ఒక వరంగా మనం దాన్ని స్వీకరించి దాన్ని మన జీవితంలో ఆచరించుకొని ఆ భగవంతుని యొక్క పాప క్షమాపణను మనం పొందుదాం. అందుకొరకు ప్రార్థిద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పూజకు వచ్చిన ప్రతి ఒక్కరం ఆ భగవంతుని ఏదో పొందాలని, కోరుకోవాలని, అడగాలని వచ్చి ఉంటాం. కాబట్టి మన ప్రార్థనలను ఆ భగవంతుని యొద్ద మనం అర్పించుకుందాం. పరిశుద్ధ పాపు గారి కొరకు ప్రార్థిద్దాం. ఆయనకు మంచి ఆరోగ్యము భగవంతుడు ప్రసాదించాలని, అతను చేపడుతున్న ప్రతి ఒక్క నిర్ణయంలో ఆ భగవంతుని యొక్క ప్రతిబింబం అందరూ చూడాలని మనం పాపు గారి కొరకు, మేత్రానుల కొరకు, మన గురువులందరి కొరకు, కన్యాస్త్రీల కొరకు, గృహస్థ క్రైస్తవుల కొరకు ప్రార్థిద్దాం. శ్రీసభ కొరకు ప్రార్థిద్దాం. ఈ శ్రీసభ ఆ ప్రభువుకి సాక్ష్యం ఇవ్వాలని సృష్టింపబడింది, నిర్మించబడింది. కాబట్టి ఆ ప్రణాళికలోనే, ఆ కార్యంలోనే శ్రీసభ ఎల్లకాలం ఆ ప్రభువుకే సాక్ష్యం ఇవ్వాలని మనసారా ప్రార్థించుకుందాం. ఆ ప్రభు యొక్క సువార్తను నలుదిశల వ్యాప్తి చెందించి ప్రతి బిడ్డను ఈ భగవంతుని దగ్గరకు తీసుకురావాలని మన దివ్యవాణి ఇలాంటి ఛానల్, ఇలాంటి టీవీ ఛానల్ ప్రయత్నిస్తూ ఉంది. ఈ బృహత్ కార్యాన్ని భగవంతుడు ఆశీర్వదించాలని, ఇది ముందుకు నడవటానికి ఎంతోమంది దాతలు వారి యొక్క శక్తి సామర్థ్యాల ప్రకారం సహాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరిని దీవించాలని మనసారా ప్రార్థిద్దాం. గత కొన్ని నెలలుగా, కొద్ది రోజులుగా, కొన్ని వారాలుగా ఈ ప్రేమ విషయాల్లో హత్యలు జరగటం, ఆత్మహత్యలు చేసుకోవడం, కులం పేరుటనో, మతం పేరుటనో, వర్గం పేరుటనో మరెన్నో విధాలుగా ఒకరిని ఒకరు హింసించుకోవడం, జీవితాన్నే అంతం చేసుకోవడం జరుగుతూ ఉన్నాయి. మన మధ్యలోనే నిత్యం మనం వింటూ ఉన్నాం. కాబట్టి ప్రభు వారందరిని క్షమించి ఒక నిజమైన సమాజాన్ని, ప్రేమ, శాంతి, సమాధానంతో, ఓపిక, అవగాహనతో ఉండే సమాజాన్ని ఆ భగవంతుడు మనకు ప్రసాదించారు. దాన్ని మనం అందరం నిలబెట్టుకోవాలని, అందుకు దేవుడు దీవించాలని మనసారా ప్రార్థించుకుందాం. ఓ ప్రభువా, ఈ ప్రార్థనలను నీ మీద ఉన్న విశ్వాసంతో నీవు మాకు తిరిగి ప్రసాదిస్తావని ఆ స్త్రీ ప్రార్థించినట్టుగా మేము మరొకసారి ప్రార్థిస్తున్నాం. వీటిని అంగీకరించి నీ వరాలుగా మాకు ప్రసాదించండి. ఈ మనవులను మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించు మా దేవ, స్పందించుమయా,
స్వీకరించు మా దేవ స్పందించుమయా. సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా. సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. హృదయ సీమలు చిగురించిన ఆశలు మా మానస మందిరాన కలిగిన భావాలు. నా హృదయ సీమలు చిగురించిన ఆశలు మా మానస మందిరాన కలిగిన భావాలు. నీ పాద పూజకి అర్పించుచున్నాము. నీ పాద పూజకి అర్పించుచున్నాము. దయతోడ చేకొని దీవించు స్వామి. దయతోడ చేకొని దీవించు స్వామి. దీవించు స్వామి. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. సహోదరి సహోదరులను మనం అర్పించబలి సర్వశక్తిగల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరముగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కృప చూపి మా ప్రార్థనను ఆలకింపుము. ఈ నీ దాసుల అర్పణలను నీ కనికర హృదయముతో స్వీకరింపుము. నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరూ అర్పించు ఈ బలి అందరి రక్షణకు తోడ్పడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితిరి. పాపము చేసిన వారిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో వారిని రక్షించితిరి. కావున క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మేము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయి మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను పూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధములనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుతూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు అర్పించుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా జగద్గురు ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తుమ్మ బాల పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమేందు పరిపూర్ణను చేయుడు. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములకు చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగో మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండి మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభువు నేర్పించిన ఆ పరలోక జపాన్ని భక్తితో స్మరించుకుందాం. పరలోకమందుండెడు మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షించండి. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షించండి. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించండి. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ప్రభువైన యేసుక్రీస్తువా, మేము లోకును మీ శరీరం రక్తము మాకు తీర్పుగాను ఖండనగాను ఉండక మీ కనికరమును బట్టి మా ఆత్మ శరీరములకు భద్రతగాను ఔషధముగాను ఉండునుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించక నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
శరీరం సప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారి దైవ జనమా. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారి దైవ జనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారి దైవ జనమా. జీవమునొసగి స్వర్గధార స్వస్థతనిచ్చే దివ్య శక్తి. జీవమునొసగి స్వర్గధార స్వస్థతనిచ్చే దివ్య శక్తిలో కొనరారి దైవ జనమాలో కొనరారి దైవ జనమా. లోకమాన్యుడు యేసు ప్రభుని, లోకమాన్యుడు యేసు ప్రభుని, ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారి దైవ జనమా. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారి దైవ జనమా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మా ఆలోచనలను ఆచరణలను ప్రభావితం చేయునుగాక. మీ పవిత్రాత్మ మాకు మార్గ చూపరి అయి మమ్ము మీ పుణ్య మార్గమందు నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. ఆ ప్రభు యొక్క సేవలో ప్రేమలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. ఉన్నతుడు దేవుడు ఆదరించునాదుడు, ఉన్నతుడు దేవుడు హత్తుకునే ఆప్తుడు, ఉన్నతుడు దేవుడు ఆదరించునాదుడు, ఉన్నతుడు దేవుడు హత్తుకునే ఆప్తుడు. కంటి పపవలే కాయును ఎలవేళలా కొనుకలు కాపాడును. కంటి పపవలే కాయును ఎలవేళలా కొనుకలు కాపాడును. తల్లి మరచిన మరువని వాడు, తండ్రి విడచిన విడువని వాడు. తల్లి మరచిన మరువని వాడు, తండ్రి విడచిన విడువని వాడు. మిత్రుల మరువ చేయును యేసయ్యా, ఆత్మీయతను పెంచును.
మిత్రుల మరువజేయును యేసయ్యా ఆత్మీయతను పెంచును. నిస్వార్థము త్యాగము నిండియున్నవాడు కంటి పాపవలే కాయును. ఎలవేళలా కునుకక కాపాడును. కంటి పాపవలే కాయును. ఎలవేళలా కునుకక కాపాడును. ఉన్నతుడు దేవుడు ఆదుకునే నాదుడు. ఉన్నతుడు దేవుడు హత్తుకునే ఆప్తుడు. కంటి పాపవలే కాయును. ఎలవేళలా కునుకక కాపాడును. కంటి పాపవలే కాయును. ఎలవేళలా కునుకక